హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సంధ్య. ఈ వీడియో వచ్చి మా చైత్రకి బర్త్డేకి చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ తీసుకోవడానికి డీమార్ట్కి వెళ్ళాను. ఈ డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది అండి, ఈ సమ్మర్ వచ్చేటప్పటికి మనం ఇంట్లో ఉండడం కంటే డీమార్ట్లో ఉండడం చాలా బెటర్. ఎందుకంటే మనకి ఏసీ వేస్తారు, మనం ఏంది మనకి నచ్చింది తీసుకోవచ్చు, తీసుకోకపోయినా పర్వాలేదు. అంటే మనకి సెలక్షన్ ఫ్రీడమ్ ఉంటుంది మన సెలక్షన్కి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చాలా క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. మా చైత్ర కోసం చూస్తున్నాను. కొన్ని అయితే నచ్చినాయి, కొన్ని తీసుకున్నాను. అంటే దానికి హెయిర్ లేదు కదా, ప్రస్తుతానికి తీసుకున్నా పెట్టడానికి ఉండదు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా వేస్ట్ అని చెప్పుకొని తీసుకోలేదు నేను. ఈ డీమార్ట్కి వెళ్ళామంటే కన్ఫామ్గా బయటికి రాలేమండి బాబు. ఏంటో మనం ఎన్ని చూసినా దాంట్లో ఏమి తీసుకుని ఏమి ఉండవు, కానీ చూడాలనిపిస్తుంది, తిరగాలనిపిస్తుంది. ఎన్ని చూసి చూసి ఆఖరికి మన హస్బెండ్స్తో తిట్టించుకునే దాకా బయటికి మట్టికి రాము మనం. ఏంటో ఇవి ఎన్ని చూసినా తరగవు, ఎన్ని చేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. అలాగా చూసింది ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఎందుకులే అని అనుకుంటాం మనమే. ఈ డిమార్ట్ వచ్చి పెద్ద స్ట్రాటజీ ప్లే చేస్తుంది. అన్నిటికీ ఆఫర్స్ అని ఓన్లీ 49 అని అన్నిటికీ మనకి 1+1 1+1 అని తెగ ఆఫర్లు పెడతారు. అది ప్రతిదీ మనకి తీసుకోవడానికి అట్రాక్టివ్గా ఉంటుంది కాస్ట్ బట్టి చూస్తే. ఇందుకే మనకి పే చేసేటప్పుడు దాని మీద ఉన్న కాస్టే పడుతుంది ఇంచుమించు. మనకి ఏంటంటే అది 1+1 ఆఫర్ చూసేటప్పటికి అది అంత తక్కువ అనిపిస్తుంది, కానీ ఎందుకు అలా ఏమి ఉండదు. మనం తీసుకునేటప్పుడు ఇంటికి వచ్చి చూసేటప్పటికి బిల్లు బట్టి అలాగే ఉంటుంది, ఇంచుమించు పడుతుంది, బయట ఉన్న కాస్టే పడుతుంది. డీమార్ట్లోకి వెళ్ళిన లోపల కొంటారో లేదో తెలియదు, కానండి బయటకు వచ్చేటప్పుడు కన్ఫామ్గా అక్కడ పాప్కార్న్ ఐస్ క్రీమ్ కన్ఫామ్గా తీసుకుంటాం.